An FIR has been registered by the Shampet police station against 9 people, including the Shampet Sarpanch, for allegedly killing 300 stray dogs in Shampet and Arepalli villages. మన దగ్గర ఉన్న రిపోర్ట్స్ ప్రకారం జనవరిలో తెలంగాణ స్టేట్లోని హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి అరేపల్లె మరియు శ్యాంపేట్ అనే 2 పల్లెల్లోని ప్రజలు వీధి కుక్కలను చంపడానికి సర్పంచ్లను ఎన్నుకున్నారు. ఈ సర్పంచ్లు దాదాపుగా 300 కుక్కలకు విషం పెట్టి చంపడం జరిగింది. అరేపల్లెలోని జనాభా దాదాపు 2000 మంది, అలాగే శ్యాంపేట్ విలేజ్లోని జనాభా దాదాపు 3000 మంది. అంటే 5000 మంది ప్రజలు కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయం. రీసెంట్గా మంచిర్యాల జిల్లాలోని కిష్టాపూర్ అనే విలేజ్ సర్పంచ్ దాదాపుగా 100 కుక్కలకు విషం పెట్టి చంపడం జరిగింది. అరేపల్లె నుండి కిష్టాపూర్కు 133 కిలోమీటర్ల దూరం ఉండగా, అంటే మన బతుకుకు కుక్కలు అడ్డంగా ఉన్నాయని కుక్కలకు విషం పెట్టి చంపే సంప్రదాయం అరేపల్లె శ్యాంపేట నుండి 100 కిలోమీటర్ల అవతల ఉన్న కిష్టాపూర్కు చేరింది. ఇదే రేపు రాష్ట్రం అంతా దేశమంతా పాకితే, ఇంకా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలోని పెగలపల్లి ప్రాంతంలో 200 నుండి 250 కుక్కలను చంపేయడం జరిగింది. అలానే తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డిలో 500 కుక్కల వరకు చంపేయడం జరిగింది. ఇంకా నలబెల్లి పల్లెలో చాలా కుక్కలను, అలాగే కోతులను ఊరు ప్రాంతాల్లో నుండి తీసుకుని అడవుల్లో వదిలేయడం జరిగింది. అలానే అబ్బాపూర్లో, తిమ్మాయి పల్లెలో ఇలా కుక్కలను చంపుకుంటూ పోతున్నారు. ముఖ్యంగా ఎక్కువ తెలంగాణలో కుక్కలు కరుస్తున్నాయి. కుక్కలు కరవడం వలన వచ్చే ర్యాబీస్ వ్యాధి వలన మనుషులు చనిపోతున్నారు. కావున కుక్కలను చంపేయడం కరెక్ట్ అని మీరు అనుకున్నట్లయితే, రోడ్ యాక్సిడెంట్లో ప్రతి సంవత్సరం 1,20,000 మంది చనిపోతున్నారు. ఎవడో గుద్దేస్తే అసలు వాళ్ళ తప్పు లేకుండా చాలా మంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు. కావున మనుషులందరినీ చంపేయాలంటారా? 30,000 రేప్ కేసులు, 20,000 మర్డర్ కేసులు, ఇలా చెప్పుకుంటూ పోతే మనుషులు చేసేవి చాలా ఉన్నాయి. అంటే మనుషులను కూడా విషం పెట్టి చంపేద్దామంటారా? మనుషుల వలన జరిగే పొల్యూషన్ వలన ప్రతి సంవత్సరం 20 లక్షల మంది చనిపోతున్నారు. కావున మనుషులందరినీ చంపేయాలంటారా? ఇలా మనుషులు చేసే దుర్మార్గాలు ఎన్నో. అరేపల్లెలో ఒక సిఓసి చర్చ్, ఒక దర్గా, ఒక అయ్యప్ప స్వామి గుడి, ఒక వేణుగోపాల స్వామి గుడి, ఒక శ్రీరాముడి గుడి, ఒక హనుమంతుల వారి గుడి, ఒక పోచమ్మ గుడి, ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి ఉన్నాయి. అలానే శ్యాంపేట్లో ఒక భద్రకాళీ దేవి గుడి, ఒక శివాలయం, ఒక వెంకటేశ్వర స్వామి గుడి, ఒక మత్స్యగిరి స్వామి గుడి, ఒక సిఎస్ఐ చర్చ్ ఉన్నాయి. ఒక మదీనా మసీద్, సిఎస్ఐ చర్చ్ ఉన్నాయి. అలానే కిష్టాపూర్లో కూడా వెతుకాను. ఒక హనుమంతుల వారి గుడి, ఒక శ్రీ రాజరాజేశ్వరి దేవి గుడి. ఒకసారి ఈ 3 ఊర్ల ప్రజలు ఆలోచించండి. ఈ 3 ఊర్ల ప్రజలే కాకుండా కుక్కల్ని చంపేయాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్క కుక్క ఆలోచించండి. మీరు ఇన్ని 100 కుక్కలను విషం పెట్టి చంపేసి ప్రతిరోజు లేదా వారానికో ఒకసారి గుడికి వెళ్ళి, దేవుడా నేను మంచోడిని, దేవుడా నేను మంచిదాన్ని, నన్ను నా పిల్లలను చల్లగా చూసుకో అంటే దేవుడు క్షమించేస్తాడా? ఈ 3 ఊర్ల ప్రజలు చేసిన ఈ పాపాన్ని ఈ జన్మలో కడుక్కోగలరా? జస్ట్ ఇమాజిన్, రేపు మీ మీ 3 ఊర్లలో గుడి ముందు అన్నదానం అనే కార్యక్రమం పెట్టి విషం పెట్టిన అన్నం పంచి ఒక 500 మందిని చంపేస్తే ఎవరైనా ఊరికే ఉంటారా? మీవేనా ప్రాణాలు? కుక్కలు కావా? ఈ భూమి, ప్రకృతి సమస్త జీవులది. ప్రతి జీవి ఒకదానికి మరొకటి సహకరించుకొని బ్రతకాలే తప్ప చంపుకుంటూ బ్రతకూడదు. ఐ సిన్సియర్లీ and strongly request the government and judicial system to take action on these village people and involved sarpanches in killing dogs. And I strongly request God that దేవుడా నీవంటూ ఉంటే ఈ 3 ఊర్ల ప్రజలు భూమి మీదే నరకం చూసి అసలు ఎందుకు బ్రతికి ఉన్నామా అని అనుకుని చచ్చిపోవాలి. కుదిరితే మరో కరోనా వేవ్ని పంపించి అందరినీ వైప్అవుట్ చేసి అసలు ఎందుకురా మీ బతుకు వచ్చి. మీకు భగవద్గీతలను ఒక శ్లోకాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే పాపాలు వినాశకాలు ఎక్కువైపోయినప్పుడు ధర్మాన్ని స్థాపించడానికి మళ్ళీ మళ్ళీ పుడతాను అని శ్రీకృష్ణ పరమాత్మల వారు అర్జునుడికి చెప్పిన శ్లోకం. ఈ చావులన్నిటికీ సమాధానం చెప్పాలి. ఈ కుక్కల ఆత్మలకు శాంతి కలగాలంటే ఎన్ని కుక్కల్ని చంపారో అన్ని శవాలు ఆ ఊర్లలో లేయాలేమో. దేవుడే సమాధానం చెప్పాలి. సమస్త జీవి సుఖినో భవంతు.